మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రఫా అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ 3.5 సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫా అని ఎప్పుడో 3.5 సంవత్సరం 4 ఏళ్ళ గవర్నమెంట్ మారుతుందంట, అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫా అంట. ఇప్పుడు ఈ పులివెందులో ఈ ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫా బ్యాచ్ నువ్వంత ఏమైనారని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. ఏంది లేదు, జగన్ది ఉత్త డొల్లతనము, ఉత్తది ఊరికి మేకపోయేది గాంభీర్యము, తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫా అన్నాడు. కానీ ఇప్పుడు అదే రఫా ఉన్నింటి ఆ రఫా బ్యాచ్ ఏమైంది, పులివెందులో ఇంత మెజార్టీలు ఎట్టొస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు ఎన్నిక అయ్యిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాము మహా తెలివితేటలతో 45 ఏళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో. కానీ ప్రజల అమాయకులా? ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు? ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు. మీరెన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా, పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది. అంతా ఆంధ్రజ్యోతి, అంతా ఈనాడు, అంతా TV5 కాదు కదా. ఏదోటి న్యూట్రల్గా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని.